ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 17వ తేదీన తులారాశి వారికి సూర్యబలం అనేది కాస్త తగ్గడంతో వీరికి ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, కుటుంబ సమస్యలు ఎలాంటివి నివారణ అవుతున్నాయి, అలాగే కొత్త పరిచయాల వల్ల వీరికి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఆదాయం అనేది ఈ విధంగా పెరగబోతుంది కాబట్టి చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. ఈరోజు మీరు చేయవలసిన పనులు ఏమిటి, ఎలాంటి పరిహారం చేస్తే ఏ విధంగా ఉంటుంది, మానసిక ఒత్తిడి ఏ విధంగా తగ్గుతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఎటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విని లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు పరిహారం ఏమిటో దొరుకుతుంది. అలాగే రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. వీరికి శుక్రబలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది, కానీ మిగతా విషయాల్లో అంత శుభప్రదంగానే ఉంటుంది. ఈ రోజున మీరు ఏది చేసినా కలిసి వస్తుంది, కానీ మొదట మీకు ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఆ ఇబ్బందిని దాటగలిగితే మీరు విజయాన్ని సాధిస్తారు, లేదంటే అక్కడే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ఏలినాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం వచ్చింది కాబట్టి వీరికి ఆదాయం పరంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి అస్సలు లేవు. వృత్తిపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజున అనవసరమైన ఆలోచనలు అనేవి వస్తాయి. దానితో మీ భాగస్వామితో కాస్త వివాదాలు రావచ్చు. అనవసరమైన టాపిక్తో ఎక్కడికో వెళ్ళి మీకు చాలా వివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి, కానీ అనవసరంగా ఏదో విషయానికి వెళ్ళి గొడవలు మాత్రం పడకండి. ఎందుకంటే ఈ రాశి వారికి సూర్యబలం చాలా తక్కువగా ఉండడం వల్ల అనవసర విషయాలకు జోలికి వెళ్తారు. కాకపోతే ఈ రాశి వారు చాలా మంచివారు, సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు, విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. అలాగే వీరికి పెద్దలంటే చాలా గౌరవం. ముఖ్యంగా వీరికి ప్రేమ అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారి ప్రేమ చాలా గొప్పది. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. వీరి ప్రేమ పొందిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే తులారాశి వ్యక్తి ఒక్కరిని ప్రేమిస్తేనే జీవితం మొత్తం వారినే ఆరాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఈరోజు మంచి చెడు గురించి ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి, లేదంటే ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరికి సూర్యబలం తక్కువగా ఉండడం వలన ఆలోచన విధానం కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు సరి అయిన సమయంలో సరి అయిన విషయంలో మీరు పొరపాటున కూడా అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించకండి. ఇక తులారాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, ఆదాయం అనేవి చాలా మోసుకుపోయాయి. ప్రేమలో విఫలం అయ్యారు. అలాగే ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకోకపోవడం, ఏ పని చేసినా నష్టాలు కనిపించడం, వృధా సమయం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం అనేది కొన్ని నెలల పాటు వీరికి వస్తుంది. కాబట్టి ఈ సమయం చాలా అనుకూలమైన రోజులు. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలని, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి
సక్సెస్ కనిపిస్తుంది. ఇంతకాలంగా మీరు బాధపడుతున్నప్పుడు ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు, కానీ ఇప్పుడు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి చాలా ఈర్ష్యపడుతున్నారు. ఎందుకంటే తులారాశి వ్యక్తి ఎప్పుడూ ఒకరి చేతి కింద ఉండాలని కోరుకుంటారు, కానీ వీరు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తారు. కాబట్టి ఏదైనా సొంతగా వ్యాపారమైనా ఏదైనా సరే స్వంతగా చేసుకోవాలని ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి ఇతరులు చూసి ఓర్వలేకపోతున్నారు. ఈరోజు శనివారం అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా ఒక పరిహారం చేసినట్లయితే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఆదాయం మరియు వ్యాపారం, ఉద్యోగంలో మార్పులు రావాలనుకునేవారు ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎంతో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. గ్రహాలు కూడా మారడం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజున మీరు సహనంతో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీకు వస్తుంది. అలాగే గ్రహాల మార్పు వస్తుంది, కానీ మీకు అన్ని విషయాలలో అనుకూలంగా లేకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఆదాయ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం చాలా పెరుగుతుంది. శనివారం అమావాస్య వస్తుంది కనుక తులారాశి వ్యక్తులకు ఈ రోజున సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల లోపు ఈ పరిహారం చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు, ఏదైనా సమస్య వచ్చినట్లయితే వాటిని తొలగించగలుగుతారు. ముఖ్యంగా ఏదైనా వివాహ సమస్య లేదా వివాహం అయిన వారు తమ భాగస్వామితో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ 2 గంటల లోపు ఈ పరిహారం చేయండి. మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. దాన్ని కూడా వృధా చేసుకోకండి. ముఖ్యంగా ఏ నిమిషంలోనైనా మీ శత్రువులు, మీ చుట్టూ ఉన్నవారు మీకోసం, మీ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎలాంటి విషయాలలో నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి విషయాలలో ఛాన్స్ తీసుకోవాలని మీ శత్రువులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి ఛాన్స్ అనేది మీ శత్రువులకు ఇవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఏది కలిసి రావడం లేదు, ఏ విషయంలోనైనా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి అనుకునేవారు అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల లోపు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది. కాబట్టి శ్రద్ధ పెట్టి ఈ పరిహారం విన్నట్లయితే మీరు ఈ పరిహారం చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవారైతే అమావాస్య రోజున సాయంత్రం సమయం ప్రదోష కాలంలో శివునికి ఉమ్మెత్త పువ్వు పుష్పాన్ని సమర్పించి బెల్లం ముక్క నైవేద్యాన్ని పెట్టండి. ఇలా చేయడం వలన శివునికి చాలా ఇష్టమైన రోజు. ముఖ్యంగా ఉమ్మెత్త పుష్పం అంటే ఆర్థికంగా నష్టాలు ఉన్నవారికి అమావాస్య రోజున ఇలా చేస్తే మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఆరోగ్యపరంగా ఉన్నట్లయితే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే మల్లె పువ్వులతో అభిషేకం శివునికి చేయండి. అది మీకు మంచి శుభప్రదంగా జరుగుతుంది. అలాగే ప్రేమలో ఇబ్బంది ఉన్నవారైతే పంచామృతాలతో శివునికి అభిషేకం చేయించుకోండి. తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఒకటవుతారు.